అని చెప్పి లేదంటే ఓ ఇద్దరు ముగ్గురు మీద కేసులు పెట్టించడం. ఇదంతా నెక్స్ట్ ఫేజ్లో జరుగుద్ది. అప్పుడు ఇక ముందేంటి, నువ్వు దొంగ అని ముద్రేస్తున్నారు నీ మీద. దొంగ అని ముద్రేసాక నువ్వేం చేయాలి? సచ్చినట్టు అది కాదని నిరూపించుకోవాలి కదా. ఇక్కడ మీడియా ఇటు ఉంటుంది. అప్పుడు అంత మీడియా అంతా కలిసి నిన్ను తిట్టిపోస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇక ఈ టైపులో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగేటటువంటి చాతుర్యం చంద్రబాబు దగ్గర. ఇదివరకు మద్య నిషేధం అంతే కదా. ఫస్ట్ మద్య నిషేధం జరగాలని చెప్పి ఉద్యమాలు చేసి మద్య నిషేధం అమల్లోకి వస్తే తొలగించేటప్పుడు ఏం చేశారు? ఫస్ట్ మద్యం ఎందుకు వస్తోంది, అక్రమ రవాణా మీదన సమీక్షలు చేశారు చంద్రబాబు గారు. అప్పుడు అధికారులు ఇట్లా చెప్పారు, సార్ మనం ఏం చేయలేము, తాగేవాడిని కంట్రోల్ చేయలేము, వాడు ఏదో ఒక విధంగా దాస్తున్నాడని చెప్పారు. దీంతో మీకు చేత కాకపోతే చెప్పండి, మీకు వేరే వాళ్ళని ఏర్పాటు చేస్తానని మందలించారు అని మొదట్లో రాశారు. ఆ తర్వాత మీరు ఎంత చెప్పినా ఎవరిని పెట్టినా సరే అదేం చేయలేమండి, తాగుబోతుని మనం చేయలేము అని చెప్పారని రెండో దశలో రాశారు. మూడో దశలో వచ్చేటప్పటికి ఒక పని చేస్తే బెటర్ సార్, దీనికి మనమే కనుక అమ్మకానికి మనమే అనుమతిస్తే ఈ డబ్బులు ఏదో ఆ పక్కన తమిళనాడుకో ఒరిస్సాకో లేకపోతే ఇటు అటు పక్కన మహారాష్ట్ర